యోసేపు దగ్గర బైబిల్ లేదు కాబట్టి దేవదూత వచ్చి స్వప్నంలో మాట్లాడాల్సి వచ్చింది. ఈరోజు నీ దగ్గర బైబిల్ ఉందిగా. దేవుడు రాసి ఉంచినటువంటి దేవుని వాక్యం నీ చేతిలోనే ఉంది కదా. మళ్ళీ కళ్ళు మూసుకొని నాకు కల రావాలని ఎందుకు అనుకుంటావు? కళ్ళు తెరిచి కళ్ళు మూసుకొని కాదు. కళ్ళు మూసుకొని చూస్తే ఏం కనపడదు. కళ్ళు తెరిచి వాక్యం చదివితే దేవుని యొక్క చిత్తం ఏంటో అర్థమవుతది. దేవుని యొక్క మాట స్పష్టతనిస్తుంది. దేవుని యొక్క మాట ధైర్యాన్నిస్తుంది. దేవుని యొక్క మాట మనలో ఉన్నటువంటి సమస్తమైన భయాల్ని, అనుమానాలన్నిటిని కూడా పటాపంచలు చేసి మనకి ఆ ఆ యొక్క థిక్ డార్క్ క్లౌడ్స్ అన్నీ కూడా ఒక్కసారిగా అట్లా వెళ్ళిపోతే ఇప్పుడు ఎవరు ఉదయిస్తారండి? నీతి సూర్యుడు ఉదయిస్తాడు. వెలుగొచ్చేస్తుంది లైఫ్‌లోకి. మన జీవితంలో చాలా సార్లు దట్టమైన మేఘాలు కమ్మినట్లుగా జీవితము అంధకారమయమైపోతది. ఆ టైంలో ఎటు చూడాలి?